మధురవాడ 7వ వార్డు కృష్ణానగర్లో భవన నిర్మాణ కార్మిక రంగానికి అండగా నిలిచి ఉచిత ఇసుక జీవో తెచ్చినందుకు సీఎం నారా చంద్రబాబు నాయుడుకి మరియు ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్కి భవన నిర్మాణ కార్మికులతో టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతి శివాజీ ఆధ్వర్యంలో పాలాభిషేకం బుధవారం చేశారు. ఉచిత ఇసుకను భవన నిర్మాణ కార్మికు రంగానికి ఏర్పాటు చేసినందుకు కార్మికులందరూ కూడా పాలాభిషేకం చేసి మిఠాయిలు పంచుకుంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కార్మికుల ముఠామేస్త్రి అప్పన్న మరియు భీమిలి నియోజకవర్గం ఐటీడీపీ ప్రధాన కార్యదర్శి జె.పి. రాజు, టీడీపీ నాయకులు కాశీ, మురళి, అచ్యుతరావు, ఈశ్వరరావు, సీతారాం, అఖిల్, కొరగంజి గంగాధర్, వరలక్ష్మి, హసీనా, ఎన్. లక్ష్మి, లీలా, కుమారి, రాణి, సంతోషి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు నాగోతి శివాజీ, టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ఈరోజు భీమిలి నియోజకవర్గం మధురవాడ 7వ వార్డులో కృష్ణానగర్లో ఈరోజు భవన నిర్మాణ కార్మిక రంగంలో ఒక వాతావరణం బ్రహ్మాండంగా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ ముఖ్య ఉద్దేశం, ఈ ముఖ్య కార్యక్రమం దేనికి అంటే భవన నిర్మాణ కార్మిక రంగం అంతా కూడా ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఈ 5 సంవత్సరాలు కూడా వెనకబడిపోయింది. కార్మికులందరూ కూడా వెనకబడిపోయారు. కార్మికులు భవన నిర్మాణ బోర్డు కూడా ఇబ్బంది పెట్టి జగన్మోహన్ రెడ్డి ఇసుక లేకుండా ఎంతో మంది కార్మికులు పొట్టగొట్టాడు. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన వెంటనే నెల రోజులు కాకముందే ఓ జీవోని తీసుకువచ్చి ఉచిత ఇసుకను ఏర్పాటు చేశారు. ఆ ఉచిత ఇసుక వల్ల ఈరోజు భవన నిర్మాణ కార్మిక రంగం అంతా కూడా ఒక సంతోషకరంగా వాతావరణంతో ఈరోజు కార్మికులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం వాళ్ళ చేతుల మీదుగా జరిగింది. ఈ చక్కటి ఆనందంతో వాళ్ళు ఇక్కడ మిఠాయిలు పంచుకుంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ చక్కటి అవకాశం చంద్రబాబు నాయుడు గారికి చేసినందుకు తెలుగుదేశం పార్టీ తరఫున, టీఎన్టీయూసీ తరఫున మా అందరూ కూడా కార్మిక రంగాన్ని అందరినీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానమ్మా. మీకు ఎల్లవేళలా కూడా నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు అండగా ఉంటారు. కార్మిక పక్షాన్ని నిలబడే పార్టీలు ఈ కూటమి పార్టీలు ద్వారా ఈరోజు ఎంత విజయోత్సవం చేసుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. రేపు కూడా మీ అందరికీ కూడా కార్మిక రంగంలో భవన నిర్మాణ కార్మిక బోర్డు కూడా ఏర్పాటు చేస్తారు. దానికి కార్మికులకి అందరికీ కూడా పనిముట్లు కానీ అలాగే తగ్గిమావి కూడా జీవోలవి తెప్పించి చంద్రబాబు నాయుడు గారు కార్మికులకి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా నిలుస్తారని తెలియజేసుకుంటున్నాను. నాయకత్వం